హలో అందరికీ నమస్కారాలు. నా పేరు ఆర్జే కీర్తి. ఐఎమ్ ఫ్రమ్ మార్నింగ్ రాగా 101.3 ఎఫ్ఎం, ది వన్ అండ్ ఓన్లీ ఎఫ్ఎం ఇన్ కెనడా. అండ్ ఇవాళ మేము ఒక చాలా స్పెషల్ ఎపిసోడ్తో వచ్చేసాము అలాంగ్ విత్ మహేష్ గారు ఫ్రమ్ క్యాంటోలీ పేజ్. ఏంటి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ అని మీరు అనుకుంటూ ఉంటే, ఆబ్వియస్లీ మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా మాతో పాటి. ఎవరైతే ఎనీ డల్ మూమెంట్లో ఒక్క పంచ్ డైలాగ్తో ఒక్క జోక్తో అందరినీ నవ్వించగలుగుతారో, ఎవరైతే స్క్రీన్ మీద కనపడగానే ఎంటర్టైన్మెంట్ పక్కా గ్యారంటీడ్ అని అంటారో, ఆయనే ఇవాళ మన గెస్ట్. ఈ స్టార్ కామెడీలో మాస్టర్ అయినా ట్రూ బ్యూటీ అనేది మాత్రం ఈయన కైండ్నెస్ ఆఫ్ హార్ట్ లోనే ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ ద ట్రూ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ ఫర్ టుడే, రాగ్ మయూర్ గారు. వెల్కమ్ టు అవర్ షో అండి. హౌ ఆర్ యూ టుడే? అది అలాంటి బ్రెత్లెస్ ఇంట్రడక్షన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ వచ్చింది. థ్యాంక్ యూ. రైట్ స్కోర్స్ మోస్ట్ వెల్కమ్. ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. యా బాగానే ఉన్నానండి. ఇందాకే లేచా. మన టైం జోన్స్ మ్యాచ్ చేయడానికి అక్కడ రాత్రి ఇక్కడ పగలు అవ్వాల్సిందే కదా. సో పగలు రాత్రి అనకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా శివారిపల్లి సక్సెస్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ద వెబ్ సిరీస్ ఇస్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. యా అది కరెక్టే, బికాస్ ఇట్స్ హ్యూమంగస్ సక్సెస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఉంటుందని సక్సెస్. అంటే జనాలు చూసి హాయిగా జస్ట్ ఒక టైం పాస్ లాగా స్పెండ్ చేస్తారని అనుకున్నాం, కానీ లైక్ దే ఆర్ స్ప్రెడింగ్ ద వర్డ్ అండ్ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ అమెజాన్ ఇండియా at number 2 ఫర్ లైక్ 5 consecutive days. అండ్ ఇంకా అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఐకానిక్ సిరీస్ చేయడం అనేది ఒక ఒక పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నా. అలాంటిది అది ఇంత సక్సెస్ అవడం అనేది అసలు కొంచెం కళ్ళ కూడా అనుకోలేదు. పాస్ట్ 1 week కెనడా అండ్ యుఎస్ఏ లో మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారా అంటే వీఆర్ వాచింగ్ శివరపల్లి, అసలు మస్తు ఉంది రా చూడండి. అదే చాలా ఆర్గానిక్ గా వెళ్తుంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఇండియాలో కూడా ఫ్యామిలీస్ కలిసి బింగ్ వాచ్ చేస్తున్నారు అన్నమాట. సో మీరు కూడా మీ అక్కడ ఫ్యామిలీస్ కి చెప్పండి, ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ కి చూడండి అని. సో ఇక్కడ ఎలాగో చూస్తున్నారు, బట్ మీరు మీ ఫ్యామిలీతో లేరు కాబట్టి మీ ఫ్యామిలీకి చెప్పాల్సిన. వాళ్ళే చెప్తున్నారండి మాకు, మీరు చూసేసారా అని. మేము ఇంకా వీకెండ్ గురించి వెయిట్ చేయాలి. వాళ్ళకి అలా ఏం లేదు కదా, వాళ్ళందరూ యాక్టివ్ గా చూస్తున్నారు. మాకు చెప్తున్నారు అంటే ఇండియాలో వాళ్ళకి పని పాట లేదు అంటున్నారు. నేను అలా అంటే మీ కెనడా వాళ్ళు వీకెండ్ వచ్చి అప్పుడు చూస్తారా? అంటే మాకు పని లేవా? మాకు కూడా వీకెండ్ అదే మరి ఫాస్ట్ గా ఉన్నారని నా ఉద్దేశం. నాట్ దట్ వాళ్ళు ఖాళీగా ఉన్నారని కాదు, ఫాస్ట్ గా ఉన్నారు, అప్డేటెడ్ గా ఉన్నారు, రాగానే అన్ని ఎంజాయ్ చేస్తున్నారు అని. ఓకే. యా, మీకు కొన్ని ఫన్ క్వశ్చన్స్ కూడా ప్లాన్ చేసాము రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ సిరీస్ అన్నమాట. సిరీస్ లో మీరు అబ్రాడ్ వెళ్ళడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటారు, మేమేమో ఇక్కడ ఉన్నాము. సో మా లైఫ్ స్టైల్ కి మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు. యూనో లైక్ ఆ క్యారెక్టర్ ఇస్ మోర్ సిమిలర్ టు అస్ అనమాట. మేము ఎప్పుడైతే మాస్టర్స్ కి రావాలి అని ఎలా అయితే కష్టపడ్డామో, మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మయూర్ గారు? హౌ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్? మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? సో నాది యాక్చువల్లీ డిఫరెంట్. అంటే ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ యుఎస్, యూనివర్సిటీ ఆఫ్ డెలవర్ లో వచ్చేసి ఐ కేమ్ బ్యాక్. సో బట్ ఐ డెంట్ లైక్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హోమ్. సో హోమ్ ఇస్ వేర్ ద హార్ట్ ఇస్ అన్నట్టు కొంచెం మార్చాను. సో home is where the heart is అన్నట్టు I love India, so I love staying here, so I came back for good. సో ఆ రకంగా అంబిషన్స్ లో మేము కొంచెం డిఫరెంట్. అఫ్ కోర్స్ వెళ్ళాలనే వెళ్ళాను, బట్ అక్కడ వెళ్ళాక నాకు అంత నచ్చలేదు. అగైన్ నేను అంత ఏం కష్టపడలేదు అక్కడ, బట్ బికాస్ నాకు అక్కడ స్కాలర్షిప్ వచ్చేసింది. లైక్ ఆల్ ద 4 semesters ఐ గాట్ ఎ స్కాలర్షిప్ అండ్ మొత్తం ఫీ వేవర్ అండ్ ప్లస్ స్టైపెండ్ వచ్చేది. ఐ యూజ్డ్ టు వర్క్ యాజ్ అ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ దేర్. సో అట్లా కొంచెం పర్లేదు, బాగానే వెళ్ళిపోయింది ఆ జర్నీ. అండ్ కేమ్ బ్యాక్ అండ్ ఇక్కడ ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో కెనడాకి ఎప్పుడు ట్రై చేయలేదా? కెనడాకి ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే అప్పుడు యుఎస్ఏ వచ్చింది, యుఎస్ సెల్ఫ్ వచ్చింది. అంటే నాట్ బీలిటిలింగ్ యువర్ కెనడా, బట్ ట్రై చేసాము. యుఎస్ వీసా రాలేదు.
యా నాకు నాకు బాగానే వచ్చింది, ఈజీగానే వచ్చింది. సో మీరంటే వెరీ స్టూడెంట్స్ భయ్య. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఆఫ్ ఎనీ రిలవెన్స్ ఎనీమోర్ బికాస్ ఐ మీన్ టు యాక్టింగ్. సో యా. మీరు ఐటీ ఎంప్లాయ్ అని తెలుసు, ఇప్పుడు యాక్టర్ అని తెలుసు, మీరు ఇప్పుడు మాస్టర్స్ కూడా అంటే లైక్ ఆల్మోస్ట్ లిటరలీ మా లైఫ్ స్టైల్ అంతా రెప్లికా అనే చెప్పుకోవాలి. యా 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 ఫాలోయింగ్ యువర్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్. యా. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ పోయం ఫర్ యూ. చాలా ఫేమస్, చాలా వైరల్. సో ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని సూదిల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వుల, పువ్వులో నవ్వుల, గుండెలో గంటల, గంటలో మంటల, ఎండలో నీడల, నీడలో ఆవుల, నీ వెంటే ఉండవా స్వరమంజరి? ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసునే సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వర మంజరి? నీ వెంట ఉండడం ఏందయ్యా, నా వెంటే ఉండవచ్చు. సారీ, మీ అది అది జస్ట్ కిడింగ్. గుడ్ వన్, గుడ్ వన్, గుడ్ వన్. థ్యాంక్ యూ. సో ఈ సినిమా బండిలో ఎలా వచ్చింది అన్న ఛాన్స్? హౌ ఇస్ జర్నీ? సినిమా బండి వాజ్ మై బ్రేక్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. సో ప్రవీణ్ దాన్ని డెమో ఫిలిం చేశాడు అనమాట. ఆ డెమో ఫిలిం కి ఫేస్బుక్ లో కాస్టింగ్ కాల్ పెట్టాడు. సో అప్పుడు ఫేస్బుక్ వాజ్ ది థింగ్ ఆ టైంలో, లైక్ అరౌండ్ 2018 టైంలో. సో అక్కడ కాస్టింగ్ కాల్ పెడితే ఐ అప్లైడ్ ఫర్ ద కాస్టింగ్ కాల్, ఆడిషన్ చేస్తా. డెమో ఫిలిం షూట్ చేసి రాజన్ డికే పంపిస్తే దే లైక్ ద డెమో అండ్ దే అప్రూవ్డ్ ఫర్ ద ఫీచర్ ఫిలిం అండ్ దే సెడ్ మాకు సేమ్ కాస్ట్ కావాలి అన్నారు అనమాట. ఇంకా అమ్మ ఫైనల్లీ ఒక డెబ్యూ, అది కూడా అండర్ రాజన్ డికే, ఇంకా అంతకంటే కావాల్సిన డెబ్యూట్ ఏముంది అనుకున్నా. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ పర్సనలీ. దెన్ అది హిట్ అవ్వడం, అది వైరల్ అవ్వడం, అది అసలు మొత్తం లైక్ ఇంకా మొత్తం మీమ్ పేజెస్, స్టిక్కర్స్, ఇవి విపరీతమైన పాపులారిటీ వచ్చినప్పుడు, సో ఇంకా దాంతో అట్లీస్ట్ ఓకే ఈ యాక్టర్ అవదాం అన్న ఇది ఫైనలీ దానికి ఒక రిబ్బన్ కటింగ్ అయింది. సో యా. ఎవరైనా మిమ్మల్ని పిలిచారా మహేష్ బాబు అని? ఐ మీన్ అవుట్ సైడ్ యా ఇప్పటికీ అసలు నా పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అదే స్టిల్ మరడేష్ బాబు, నీ పేరేమి, స్వరమంజరి, ఇంకా అంటే 4 ఏళ్ళు ఎన్ని సినిమాలు ఇన్ని ప్రాజెక్ట్ చేసినా అంటే తెలుసు, బట్ ఇట్లా నోటికి ఫస్ట్ వచ్చేది ఇవే అన్నమాట. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్దాము. జస్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం, లైక్ మేము కొన్ని బుల్లెట్ క్వశ్చన్స్ మీ జోర్దార్ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి డిఫికల్టీస్ లేవు కాబట్టి మహేష్ గారు అడుగుతూ వెళ్తారు, మీరు టకటకా ఆన్సర్స్ చెప్పండి. సో మన టాలీవుడ్, ఐ విల్ సే వన్ టాలీవుడ్ యాక్టర్ ఇన్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆ నేమ్ చెప్పగానే మీకు గుర్తొచ్చేది థింగ్, ఎనీథింగ్ ఆర్ సంథింగ్. పవన్ కళ్యాణ్ గారు, రెస్పాన్సిబిలిటీ. ప్రభాస్ గారు, ఫుడ్. మహేష్ బాబు గారు, చారిటీ. ఎన్టీఆర్ గారు, యాక్టింగ్. అల్లు అర్జున్ గారు, డాన్స్. చిరంజీవి గారు, గ్రేస్. వెంకటేష్ గారు, స్పిరిచువాలిటీ. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. మీ మోటివేషన్ ఏంటండి ఎవ్రీ డే? వాట్ డూ యూ లైక్ కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ టు? అంటే ఒక కొంచెం జ్ఞానిస్తున్నా, ఏమనుకోవద్దు. అస్సలు అంటే ఇదే ఛాన్స్ ఊరికి దొరకదు కదా. సో అందుకనే అంటే బేసికలీ ఇఫ్ యూ అంటే దెర్ ఇస్ సేయింగ్, ఇఫ్ యూ ఆర్ మోటివేటెడ్ యూ కెన్ బీ మోటివేటెడ్ ఓన్లీ ఫర్ సే 3 days 4 days అట్లా. బట్ ఇఫ్ యూఆర్ కన్సిస్టెంట్, యూఆర్ డిసిప్లిన్, విల్ గో అ లాంగర్ వే. బికాస్ ఎన్ని రోజు మోటివేషన్ అంటే అది ఒక 2-3 రోజులే ఉంటది అంత హై మీకు, బట్ అది 4th రోజు మెల్లిగా. సో అలా అనమాట. సో డిసిప్లిన్ ఇస్ ద బెటర్ అప్రోచ్ దాన్ మోటివేషన్. చాలా బాగా చెప్పారు.
ఇక్కడ కాపీ కొట్టానండి. అలా అనిపించలేదు సార్ మాకైతే. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అండ్ ఆల్, లైక్ మీకు ఇంకేం ఇష్టం సార్? మీకు కుకింగ్ బాగా చేస్తారా, లేకపోతే వాట్ ఎల్స్ యూ డూ, అండ్ యూ రియల్లీ ఐ లైక్ యాక్చువల్లీ ఐ లైక్ బేకింగ్. ఐ లైక్ బేకింగ్. అంటే అప్పుడు కోవిడ్ టైంలో అందరూ అయిపోయారు కదా, బట్ నేను ఇంకొంచెం ఎగ్జాటిక్ గా చేసేవాడిని. లైక్ మ్యాంగో కేక్, మార్బుల్ కేక్ అని కానీ, ఐస్ క్రీమ్ కేక్ అని. సో కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళి అన్ని చేశాను అనమాట. అవన్నీ నా ఇన్స్టాలో ఉంటాయి యాక్చువల్లీ. బట్ అదే. బట్ సో ఐ లైక్ బేకింగ్. వెరీ వెరీ నైస్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. మీరు మాస్టర్ స్టూడెంట్ అని, బేకింగ్ అని, ఇవన్నీ మాకు చాలా న్యూ ఇన్ఫర్మేషనే. యా మా కెనడా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ వుడ్ లైక్ టు కన్వే? మెయిన్లీ స్టూడెంట్స్. యా. మెయిన్లీ స్టూడెంట్స్ ఏమంటారు, బాగా చదువుకోండి. ఆ, ఒకసారి మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత అబ్బా ఇండియా రావడానికి అబ్బా నెక్స్ట్ ఇయర్ వస్తా అట్లాంటివి చేయకుండా, సంవత్సరానికి ఒకసారి వచ్చి మీ పాత ఫ్రెండ్స్ ని, మీ ఫ్యామిలీస్ ని కలిసి వెళ్ళండి. గుర్తు చేస్తున్నారు, హోమ్ సిక్ చేస్తున్నారు అంటున్నారు. అదేలే వచ్చేసి మళ్ళీ హోమ్ సిక్ అయిపోయాయంటే ఇంక ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి అమ్మో జలుబు వచ్చిందంటే ఆ, అట్లా. ఆడియన్స్ కి హౌ డు యూ కన్వే దట్ వాచ్ శివరపల్లి? సో శివరపల్లి అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, నో అబ్సినిటీ, నో యునో అంటారు, నో వైలెన్స్, అబ్సల్యూట్ చాలా ఒక ప్లెజెంట్, ఇట్స్ ఎ ప్లెజెంట్ వాచ్ అండి. సో మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా, అంటే మీరు వరుసని 4.5 గంటలు కూర్చోక్కర్లేదు, బట్ చాలా మంది కలిసి చూస్తున్నారు 4.5 గంటలు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ప్లీజ్ వాచ్ విత్ యువర్ families. It is probably the first Telugu web series where you can happily sit and watch with your family, and ఒక నైస్ ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. మీకు ఎక్కడ హెవీగా ఉండదు, ప్రీచి ఉండదు, ఎట్ ద సేమ్ టైం ఏమంటారు బోరింగ్ గా ఉండదు. సో అలా మన ఇట్స్ అ వెరీ రూటెడ్ సబ్జెక్ట్ వేర్ ఊళ్ళో ఉన్న లేట్ బ్యాక్ నేచర్, వాళ్ళకు ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న కష్టాలు, వాళ్ళు దాన్ని ఎలా, అంటే ఆన్ డే టు డే బేసిస్, హౌ డు దే డీల్ విత్ సిచ్యువేషన్స్, హౌ డు దే లెట్ గో, హౌ డు దే గెట్ ట్రిగర్డ్. సో ఇవన్నీ చిన్న చిన్న మూమెంట్స్, బట్ వెరీ రియలిస్టిక్, విత్ నైస్ డాష్ ఆఫ్ హ్యూమర్. సో ఇవన్నీ మీరు రిలేట్ చేసుకోవడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ వాచ్, అండ్ దట్స్ వై ఇట్ ఇస్ ఆన్ నంబర్ 2 అట్ అమెజాన్. సో ఇదేదో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో వ్యూస్ మ్యానిపులేట్ చేసి దీన్ని మ్యానిపులేట్ చేసి కూడా కాదు. అమెజాన్ లో యూ కెనాట్ డూ దట్ ఆబ్వియస్లీ. సో వాట్ ఈస్ దేర్ ఇస్ వాట్ ఈస్ దేర్. సో జనాలు ఆర్గానిక్ గా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ వితౌట్, సో ఇట్స్ సిరీస్ వితౌట్ ఎనీ స్టార్స్. మీరు చూస్తే అసలు హార్డ్లీ పీపుల్ ఐ థింక్ నో మీ, is what I feel. So అలాంటిది why should they watch, why are they watching so much, is purely because the content is good, the performances are good, the technical aspects of the web series are good. So so it's a great package to watch, especially మీరు వీక్ లో ఎంత బిజీ ఉన్నా వీకెండ్ లో I think you'll have some time to watch it, and please spread the word also. So I would request your team, Mahesh, and even mana madam radio station. Thank So you. అది కూడా There. యాక్చువల్లీ సారీ, నాకు కీర్తన సంకీర్తన అని ఇది విండో అది వచ్చింది, మహేష్ వీడియో వచ్చింది. సో పేరు ఇట్లా కీర్తన సంకీర్తన No problem. అందుకే నేను మేడం అనేసినాను. That's okay. ఏం పర్వాలేదు సార్. I just wanted to say Sankirtana, RJ Kirti, and మాది మార్నింగ్ FM 101. మార్నింగ్ రాగా ఎఫ్ఎం. యా సో మార్నింగ్ రాగా ఎఫ్ఎం సబ్స్క్రైబర్స్ అందరికి I would like to request to watch Sivarapalli.
సో మీరు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ థియేటర్కి $10 $20 అవి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది శివరపల్లి, హ్యాపీగా చూసేసేయండి. సో ఈ యువర్ వీకెండ్ ఇస్ సార్టెడ్, అట్లీస్ట్ దిస్ వీకెండ్ ఇస్ సార్టెడ్. చక్కగా రెండు డిష్ వాషర్లు వేసేసి మంచిగా ఆ, మన Wait మన చేసుకుని వీక్లీ తినుకుంటూ. యా యా తినుకుంటూ వీక్లీ సాంబార్ వండేసుకుంటూ చూసుకోవచ్చు హాయిగా. సార్ అంత కరెక్ట్ గా సాంబార్ అని ఎలా చెప్పారు సార్? మీరు చేశారా? అంతే కదా. ఒక రోజు చేయడం, 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాన్నే యూనో అది ఫినిష్ అయ్యే వరకు మళ్ళీ ఆ లోపల ఇంకోటి వస్తుంది ఓవర్లాప్, అలా అలా అలా. మీరు కలిపి ఆ మాస్టర్ ఆ మాస్టర్ జీవితాలు తెలిసిందే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ మీతో మాట్లాడుతుంటే అసలు టైం అనేది తెలియట్లా. బట్ లైక్ ఇలాంటి మీ సిరీస్ ఎప్పుడు వచ్చినా మాతో కనెక్ట్ అవ్వండి. కెనడా ఈస్ హియర్ టు సపోర్ట్ యూ అండ్ ఆల్ ది అమేజింగ్ వర్క్ దట్ యూ డూ. అండ్ థ్యాంక్ యూ Sure, ఫర్ బీయింగ్ విత్ us today with Morning Raga and Cantoli. And wishing you amazing success for all the future projects, sir. Thank you so much, and all the best for your radio journey. And thank you, Mahesh. Thanks a lot for connecting థ్యాంక్ me యూ with Canada. థ్యాంక్ యూ సో మచ్. Thank Thank you. you. Bye.